టాలీవుడ్ లో కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరుకుంది. తమ వేతనాలు 30% పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల డిమాండ్ను అంగీకరించట్లేదు నిర్మాతలు. ఈ ఇష్యూ 2 వారాలుగా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే పలుసార్లు ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ నిర్మాతలు సమావేశమైనప్పటికీ చర్చలు సఫలం కాలేదు. అయితే ఈ రోజు సినీ హీరో చిరంజీవిని కలిసి తమ సమస్యలు చెప్పారు చిన్న నిర్మాతలు. ఇక మరోవైపు చిరంజీవితో భేటీ అయి కార్మికుల డిమాండ్లు, నిర్మాతల సమస్యలు వివరించారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్. కొన్ని రోజులుగా టాలీవుడ్ లో నిర్మాతలు, కార్మికుల మధ్య వేతనాల వివాదం కొనసాగుతోంది. సినీ కార్మికుల ఫెడరేషన్ తమ వేతనాలను 30% పెంచాలని పట్టుబడుతూ ఉండగా నిర్మాతలు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో 14 రోజులుగా సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతూ ఉండటంతో సమస్య పరిష్కారానికి మెగాస్టార్ చిరంజీవి ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని హీరో చిరంజీవి ఇంట్లో ఆయనతో భేటీ అయ్యారు నిర్మాత సి కళ్యాణ్. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ చర్చలో కార్మికుల డిమాండ్లు, నిర్మాతల వాదనలు, పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను చిరంజీవికి వివరించారు. అయితే సమ్మె కారణంగా షూటింగ్స్ జరగకపోవడంతో చిన్న నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు. సినిమా కార్మికులకు ఇతర రాష్ట్రాల కంటే మన దగ్గరే టారిఫ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్. నా వంతు నేను కృషి చేస్తాను. వాళ్ళతో మాట్లాడి ఛాంబర్కి పంపిస్తాను. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీరు కూర్చొని ఒక కంక్లూషన్కి పట్టు విడుపులు వదిలి ముందుకి సాగండి అని చెప్పారు. నేను ఇదే విషయాన్ని ఇప్పుడు ఛాంబర్ వారికి, కౌన్సిల్ వారికి కూడా డిస్కస్ చేయటం జరుగుద్ది. భరత్ గారు కూడా పాపం దీని గురించి ఆయన గట్టిగా కృషి చేస్తున్నారు, మా ఛాంబర్ ప్రెసిడెంట్. డెఫినెట్లీ ఈ 2 రోజుల్లో సమస్య పరిష్కారమై త్వరలో షూటింగ్లు స్టార్ట్ అవుతాయి. సినీ కార్మికులు, నిర్మాతల సమస్యలను పరిష్కరిస్తామని చిరంజీవి హామీ ఇచ్చారన్నారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్. చిన్న సినిమాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చిరంజీవిని కోరామని, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని చిరంజీవి చెప్పారని అన్నారు. నట్టి కుమార్తో పాటు నిర్మాతలు ఏలూరి సురేందర్ రెడ్డి, యలమంచిలి రవి, పల్లి కేశవరావు, అచంట గోపీనాథ్లు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. మా బాధను చెప్పడం జరిగింది. ఇది అందరి నిర్మాతలకి, చిన్న సినిమా నిర్మాతలకి ఇది వర్తించాలి. అలాగే కార్మికుడు బాగుండాలి, పెద్ద సినిమా నిర్మాత బాగుండాలి, చిన్న సినిమా నిర్మాతలు బాగుండాలని చిరంజీవి గారికి మేము మొత్తం అంతా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఆయన కూడా అన్నీ సానుకూలంగా స్పందించి ఆయన చేతిలో ఫెడరేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళది కూడా వాదన విని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి షార్ట్లీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను అని మాకు హామీ ఇవ్వడం జరిగింది. రేపు ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలవనున్నారు. తమ సమస్యలను, వేతనాల పెంపుపై చిరంజీవికి వివరించనున్నారు సినీ కార్మికులు.